ఈరోజు వీడియో వచ్చేసి బీన్స్ కర్రీ. బీన్స్ని శుభ్రంగా కట్టుకొని సన్నగా తరిగిన తర్వాత బీన్స్ని ఉడకబెట్టుకోవాలి. బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి, తర్వాత సాయమినపప్పు వేసుకోవాలి, అలాగే ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. బీన్స్ని ముందుగానే ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉంటే వాసన కూర అంత టేస్ట్ ఉండదు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు, బీన్స్, పసుపు, సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలు మెత్తబడాలి కాబట్టి స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడానంత కారం వేసుకొని కర్రీకి కారం అంతా పట్టేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది.